లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. పాత కలెక్టర్ కు ఉద్యోగుల ఘన వీడ్కోలు. జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనని రాజీవ్ గాంధీ హనుమంతు వ్యాఖ్యలు. ఆర్టీఓ నార్త్ సౌత్ తహసీల్దార్ కార్యాలయాల్లో నూతన కలెక్టర్ తనిఖీలు. భూభారతి సమస్యల సాధనకు అధికారులు కంకణబద్దులై ఉండాలని సూచనలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లె నుండి పట్నం వరకు బీజేపీ జెండా ఎగురవేస్తాం. బీజేపీ కార్యశాలలో ఎంపీ అరవింద్ జోస్యం. రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విజ్ఞాపనం. సామాజిక తెలంగాణ కోసం జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదని కవిత ఆగ్రహం. నిజామాబాద్ లో దాదాపు 2.5 సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిదని జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీడ్కోలు సమావేశాన్ని సమగ్ర జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టి వినయ్ కృష్ణారెడ్డికి ఇదే వేదికపై స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బదిలీ అయిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పనితీరును, ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీపై వెళ్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, కలెక్టర్ గా తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కింది స్థాయి ఉద్యోగి మొదలుకుని ప్రతి శాఖకు చెందిన అధికారులందరూ అన్ని విషయాలను ఎంతగానో సహకరించారని అన్నారు. వారి తోడ్పాటు కారణంగానే జిల్లాను ధాన్యం సేకరణ వంటి అనేక అంశాలలో ముందంజలో నిలపగలిగామని, వరుసగా వచ్చిన శాసనసభ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలీకృతం కాగలిగామని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున నిజామాబాద్ జిల్లాలో పనిచేయడం వల్ల ధాన్యం సేకరణ, పసుపు, ఎర్రజొన్న వంటి అంశాలతో పాటు సాగు రంగంపై మంచి అనుభవం ఏర్పడిందని, మునుముందు నిర్వర్తించే విధులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎంతో మంచివారని, అన్ని వర్గాల వారు అందించిన సహకారంతోనే జిల్లాను ప్రగతి దిశలో ముందంజలో నిలుపగలిగామని అన్నారు. జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. జిల్లాకు సమర్థవంతమైన అధికారి కలెక్టర్ గా వచ్చారని, ఆయన నేతృత్వంలో జిల్లా మరింతగా ప్రగతి దిశగా పయనిస్తుందనే పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తిస్తూ అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, తనకు తోడ్పాటును అందించిన రీతిలోనే నూతన కలెక్టర్ కు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కలెక్టర్ గా తనదైన ప్రత్యేకతను చాటారని, ఆయన ఒరవడిలోనే ముందుకు సాగుతూ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపేలా కృషి చేస్తానని అన్నారు. తాను ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతానని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని సూచించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్టీఓలు రాజేంద్ర కుమార్, రాజగౌడ్ తదితరులు బదిలీపై వెళ్తున్న ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి పనిచేసిన అనుభవాలను నెమరవేసుకున్నారు. వీడ్కోలు సమావేశంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆలుక కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు సుమన్, పీఆర్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం జిల్లాలో సమర్థవంతంగా అమలయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు.
శనివారం ఆయన నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయాన్ని, సౌత్ నార్త్ తహసీల్దార్ ఆఫీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకుని సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను వెంట పరిశీలిస్తూ నిర్ణీత గడువులోపు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు. భూభారతి చట్టంపై పూర్తి అవగాహన ఏర్పరచుకుంటే దరఖాస్తులను సకాలంలో సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని హితవు పలికారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా భూభారతి చట్టంలోని నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకుని క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలని అన్నారు. నూతన ఆర్ఓఆర్ చట్టంలో అప్పీల్ రివిజన్ వ్యవస్థలు ఉన్నందున పొరపాట్లకు ఆస్కారం లేకుండా దరఖాస్తుల పరిష్కారంలో ఎంతో జాగరూకతతో వ్యవహరించాలని హితవు పలికారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలను, వాటి పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను పొందుపరుస్తూ తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, సౌత్ నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయకాంత్, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు. కాగా ప్రభుత్వం ఈ నెల 16న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని రైతు వేదికలను అందంగా ముస్తాబు చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన డిచ్పల్లి మండలం నడిపల్లి, మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ప్రతి రైతు వేదికలను నీటి వసతి, టాయిలెట్స్, సరిపడా ఫర్నిచర్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతు వేదికలు పరిశుభ్రంగా ఉండాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా వేదిక ఆవరణలలో అందమైన పూల మొక్కలు, పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటించాలని సూచించారు. రైతు నేస్తం కార్యక్రమానికి ఆదర్శ రైతులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి జరపనున్నందున ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పంచాయతీ నుండి మొదలుకొని మండలాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 మార్లు సర్వే పూర్తి చేశామని చెప్పారు. టికెట్ ఆశిస్తున్న వారు క్షేత్రస్థాయిలో కష్టపడాలని సూచించారు. నిజామాబాద్ బీజేపీ ఎంఐఎంల మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ శ్రేణులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎంపీ అరవింద్ హాజరయ్యారు. శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రవంతి పలువురు హాజరయ్యారు. ఇందూర్గడ్డ పసుపు బోర్డు అడ్డా అని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ఈ నెల చివరాంతంలో 26 నుండి 30 వరకు జాతీయ పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని ప్రకటించారు. పసుపు రైతుల కళ నిజం కాబోతుందని పేర్కొన్నారు. శాశ్వత భవనం కోసం నగర నడిబొడ్డున సువిశాల స్థలంలో నిర్మాణం జరుపుతామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పటికే 2 మార్లు సర్వే జరిపామని, ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఎంపీ వెల్లడించారు. టికెట్ ఆశించి భంగం పడిన వారు ఇతర పార్టీలకు వెళ్తే తప్ప మిగతా పార్టీలకు అభ్యర్థులు లేరని చమత్కరించారు. టికెట్ ఆశించిన దక్కని పక్షంలో బీజేపీలో ఉంటే వారికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. టికెట్ రాని వారు పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు. జిల్లాలో బీజేపీ ఎంఐఎం మధ్యనే పోటీ ఉంటుందని జిల్లాలో బీజేపీ ఎంఐఎం మధ్యనే పోటీ ఉంటుందని కూడా జిల్లాలో బీజేపీ ఎంఐఎం మధ్యనే పోటీ ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఇతర పార్టీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. అమిత్ కు స్వాగతం పలకడానికి మహిళలు పసుపు చీర ధరించి రావాలన్నారు. జాతీయ గీతంతో సమావేశాన్ని ముగించారు. చూస్తూ ఉంటే షో లీడర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రతి వాడికి 4 ఉన్నట్టున్నారు యాస్పిరెంట్. కనీసం 4 ఉన్నారు యాస్పిరెంట్లు. ఢిల్లీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న ఎలక్షన్ ఎట్లా గెలవాలని ఆలోచిస్తాడు అరవింద్ అని చెప్పిన వాళ్ళు. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్లో ఆల్రెడీ 2 సార్లు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సర్వేలు అయిపోయినాయి. ఇందూరు మున్సిపాలిటీకి కూడా 2 సార్లు సర్వేలు అయిపోయినాయి. ఆ సర్వేలు అవుతున్నట్టు కూడా మీ మధ్యలోంచి ఫోన్లు వచ్చినాయి నాకు. మీరు చేస్తుర్రా అన్న అని. నేను చేస్తలేనని చెప్పిన, నేనే చేసిన. ఇక్కడ 2 పార్టీలు గెలుస్తాయి. ఎల్ఓసి యువతల బీజేపీ గెలుస్తుంది, అవతల ఎంఐఎం గెలిచే పరిస్థితి ఉంది. కొందరు 3-4
ఈడ టికెట్ రాకుంటే కాంగ్రెస్ పోతా ఆడేది తెచ్చుకుంటా అన్న ప్రయత్నం ఏదో ఆలోచన ఉన్నట్టున్నది మెదడులో. అది కూడా నా సర్వేలో తేలింది. మనము పేపర్లలో చదువుతూ ఉంటాము, సూసైడ్ చేసుకున్నాడు ఒకడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోకండి. హాల్ టికెట్ వస్తే పరీక్ష రాయండి, రాకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండండి. ఫ్యూచర్ భారతీయ జనతా పార్టీదే. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది, మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళకి కార్పొరేషన్ క్యాండిడేట్లు లేరు. బీజేపీ రిజెక్ట్ చేసిన వాళ్ళకి ఇస్తే తప్ప వాళ్ళకి అడిగే క్యాండిడేట్లు కూడా లేరు. ఇది పరిస్థితి. నా సర్వేలలో రెండు సార్లు చేసుకున్నాను నేను. భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. గ్రామాలలో అదే పరిస్థితి, మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి. కాబట్టి పైసలు దండగా వేసుకోకూడదు. టికెట్ వస్తే నిలబడుంది, రాకపోతే గెలిపియండి. అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఒక జాగాలో రాకపోతే ఇంకో జాగాలో అకామిడేట్ అవుతారు. టికెట్ మాత్రం ఖచ్చితంగా ఫీల్డ్ మీద గట్టిగా ఉన్న వాళ్ళకే టికెట్ వస్తుంది. ఎవరి టికెట్ వచ్చినా గెలుస్తారన్న. ఎక్కువ మెజారిటీ ఎవరు తెచ్చుకోగలుగుతారో అలాగే టికెట్ వస్తుంది. కాబట్టి అవన్నీ అయిపోయినాయి. కాంపిటీషన్ కూడా బాగుంది. కాబట్టి అయిపోయినాగానే ఆ వాళ్ళకి పలానాళ్ళకి ఇచ్చేస్తాడు అనుకోకుర్రి. కాంపిటీషన్ ఉన్నది, విపరీతమైన కాంపిటీషన్ ఉన్నది. దానికి తగ్గట్టే ఇప్పుడు దినేష్ భాయ్ మాట్లాడుకుంటే చెప్పిండు, ధన్పాల్ భాయ్ మాట్లాడుకుంటే చెప్పిండు, అన్న ఎట్లా లెక్క పెడుతుండు బండ్లు అని చెప్పిండు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయింది. నా సోషల్ మీడియా నా కథ అంతా తెలుసు. ఏ ఇంట్లోకి వెళ్ళి ఎందరో వచ్చారు కూడా పట్టవచ్చు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు రక్తదానం చేశారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది అన్నారు. రక్తాన్ని తయారు చేయలేమని, ప్రతి ఒక్కరూ రక్తదానం నిర్వహిస్తే ఆపదలో ఉన్న ప్రాణాలని కాపాడినటువంటి వ్యక్తులం అవుతామని, ప్రతి ఒక్కరూ యువకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ముందుకు వచ్చి ప్రాణాన్ని కాపాడాలంటే రక్తం చాలా అవసరమన్నారు. ఇదే విషయం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇంకొకరి ప్రాణాలు కాపాడిన వారు అవుతారన్నారు. ప్రపంచ రక్తదాన శిబిరం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్విఐ సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన ఉమాజీ నరేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేందర్, ఆశీష్, వంశీ, నరేష్, వినోద్, సతీష్, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో భాగంగా దినోత్సవంలో భాగంగా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు యువకులు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం డొనేషన్ చేయడం జరిగింది. రక్తదానం డొనేషన్ అనేది ఒక ప్రాణాన్ని కాపాడడానికి కోసం అని చెప్పి ఈరోజు యువకులు ముందుకొచ్చి ఒక ప్రాణానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి, అలాగే మా ప్రియతమ నాయకులు నిజామాబాద్లో శాసనసభ్యులు డాక్టర్ గారు కాబట్టి ఒకరికి ప్రాణం పోసే విధంగా ఉండాలి. డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్గా ఆదేశాల మేరకే ఈరోజు ఈ అంతర్జాతీయ రక్తదాన శిబిర దినోత్సవం సందర్భంగా ఈరోజు యువకులకు పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేయడం జరిగింది. యువకులకు ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే యువకులు పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం ఇవ్వడం జరిగింది. యువకులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు యువకులము పెద్ద ఎత్తున మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి ఈ సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలని, ఈ లక్ష్య సాధనకు విద్యార్థి లోకం కదలి రావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు
ముందు వరుసలో ఉండి కొట్లాడారని, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మేరకు ఎలాగైతే ఉద్యమించామో అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేవైఎం నాయకుడు సాయినాథ్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు, విద్యార్థులు శనివారం నాడు పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో కండువా కప్పి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించారు. తెలంగాణ జాగృతి విద్యార్థి సమైక్య నాయకులు వర్షిత్ పెద్దరాజులు, సందీప్ దాసూజు, రాధశ్రీ, వైష్ణవి, శంకర్ గౌడ్ నాయకత్వంలో ఇవి చేరికలు జరిగాయి. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదని సూచించారు. బీసీలకు 42 రిజర్వేషన్లకు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పారు. రిజర్వేషన్లు కల్పించకుండా మోసం చేయాలని ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. అధిష్టానం దర్శనాల సంగతి పక్కన పెట్టి ప్రజా సమస్యలపై సీఎం దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ స్కూల్, టీడీపీ కాలేజ్ లో చదువుకున్నానని, జాబ్ కాంగ్రెస్ లో చేస్తున్నానని సీఎం అన్నారని, చేస్తున్న జాబ్ లో కూడా రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారని విమర్శించారు. కనీసం మంత్రివర్గాన్ని కూర్పు కూడా చేసుకోవడం ముఖ్యమంత్రికి చేత కావడం లేదని, ఇంత అసమర్థ బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. విద్యార్థుల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. దాదాపు 8,000 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. టీజేఎస్ఎఫ్ థ్యాంక్ యూ. చాలా మంది ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మీడియా మిత్రులకు సంబంధించి కొంత మెసేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండి అందరం జాయిన్ అవుదాము. ఇవాళ షేర్లింగంపల్లి, కూకట్పల్లి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనే సంస్థ ముందు నుండి కూడా తెలంగాణ కాన్షియస్నెస్ని కాపాడడం కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి, స్టూడెంట్ ఇష్యూస్ మీద పర్టికులర్గా ఫైట్ చేయడానికి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు. బీజేవైఎం నుండి సాయి అనే అబ్బాయి తను జాయిన్ అవుతున్నాడు. మరి సందీప్, వర్షిత్, లక్కిరెడ్డి అండ్ చిన్ను వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున షేర్లింగంపల్లి నుండి, కూకట్పల్లి నుండి తరలి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు. మీకు తెలుసు, ఇదివరకు తెలంగాణ స్టేట్ కోసం మనం కొట్లాడినప్పుడు, ఫైట్ చేసినప్పుడు స్టూడెంట్స్ వేర్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద మూమెంట్. ఖచ్చితంగా సామాజిక తెలంగాణను సాధించేటటువంటి క్రమంలో మళ్ళీ ఒకసారి విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ క్రమంలో ఇవాళ టీజేఎస్ఎఫ్లో జాయిన్ అయినటువంటి మనందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు, చాలా డిగ్రీ కాలేజెస్ నుండి మీరు అందరూ వచ్చిండ్రు. ఇవాళ ఫీ రీఎంబర్స్మెంట్ రాక చాలా రోజులు అవుతుంది. దాదాపు 8,000 crores ఈ స్టేట్ గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా కూడా విద్యార్థుల్ని సతాయిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ఫ్యామిలీస్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వారు, మదర్ ఫాదర్ ఇద్దరు కష్టపడి పనిచేస్తే ఇల్లు గడవనటువంటి విద్యార్థులు రాష్ట్రంలో చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు చాలామంది పిల్లల్ని చదువు మానిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషలీ ఆడపిల్లలకు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైతున్నటువంటి సందర్భం. అందుకే టీజేఎస్ఎఫ్లో ఇవాళ జాయిన్ అయినటువంటి మిత్రులందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, వీ షుడ్ ఫైట్ ఫర్ ద ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి. ఇది అరుదైన పుష్పం, శివుడికి ప్రీతిపాత్రమైన పువ్వు. రాత్రి వికసించి తెల్లవారేసరికి ముడుచుకుపోతుంది. ఈ బ్రహ్మకమలం పుష్పంతో శివుణ్ణి ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయనే భక్తుల ప్రగాఢ విశ్వాసం. బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో బ్రహ్మకమలం మొక్కకు పువ్వులు వికసించాయి. వాటిని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొక్క త్రయంబకేశ్వర్ ఆలయం మహారాష్ట్ర నాసిక్ నుండి తీసుకువచ్చి తమ ఇంట్లో పెంచుకున్నట్టు రాజిరెడ్డి తెలిపారు. సంవత్సరంలో కేవలం ఒకే రోజు రాత్రి వేళలో వికసించి 4 గంటలే ఉండి ముడుచుకుపోతుందని తెలిపాడు. దీనికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో గల మఠంలోని శివాలయంలో దేవునికి సమర్పిస్తామని వారు తెలిపారు. ఈ పువ్వు వికసించినప్పుడు పూజలు చేసి కోరికలు కోరితే నెరవేరుతాయని గ్రామస్తులు నమ్ముతారు. రాజిరెడ్డి, బోలం గ్రామం, బాన్సువాడ మండలం. ఇది బ్రహ్మకమలం చెట్టు. ఇది 1 yearకి ఒకసారి, ఓన్లీ వానాకాలంలో పూసేది ఒకటేసారి 1 yearలో.
దానికి వచ్చేసి ప్రత్యేకత వచ్చేసి ఓన్లీ దీన్ని పూసే టైంలో 4 అవర్స్ 8 నుంచి 12 అవర్స్ దాకా ఉంటుంది చెట్టు. ఆ నుంచి చెట్టు పువ్వు ఉండదు, మూసుకుపోతుంది. దీన్ని చెట్టుని తీసుకొచ్చి ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది. నాసిక్ మన మహారాష్ట్ర నుంచి నాసిక్ నుంచి త్రయంబకేశ్వర మా దేవస్థానానికి తీసుకొచ్చింది. పువ్వు పూయగానే మేమంతా దీనికి పూజ చేస్తాము, మళ్ళీ దేవుని మొక్కుతాము. తీసుకుపోయి టెంపుల్ ఈశ్వర్ టెంపుల్లో ఇక్కడ శివాలయం టెంపుల్లో పెడతాము. ఓన్లీ 12 కొట్టే రాత్రి దాకా పూజ చేస్తాం. ఆ నుంచి మళ్ళీ పువ్వు ఉండదు, పువ్వు మూసుకుపోతుంది. భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే స్వామి భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తుల రద్దీ దర్శనమిచ్చింది. లింబాద్రి గుట్ట కొండ ప్రాంతం స్వామివారి గోవింద నామస్మరణతో మారుమోగింది. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది. ఆలయానికి చేరుకున్న భక్తుల భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. కొందరు భక్తులు సాహిత్యం సమర్పించుకుని అక్కడే వంటలు చేసుకుని స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుడు ముత్యాల చిరంజీవి మాట్లాడుతూ 2వ శనివారం సెలవు రోజు వర్షాకాలం ప్రారంభం కావడంతో దర్శనానికి వచ్చామని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలు బాగున్నాయని ఆయన అన్నారు. భక్తుడు ఆంజనేయులు మరో భక్తుడు నర్సయ్య మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తామని, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించి అన్నదానం ప్రసాదాలు అందజేశారు. అప్పుడప్పుడు ప్రతిసారి వస్తాము, సంవత్సరంకి ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి దేవుడు మొక్కులు ఉన్నప్పుడల్లా మొక్కులు తీర్చుకోవడానికి వస్తాము. ప్రతిసారి ఫుల్ పబ్లిక్ ఉంటారు. దేవుడు రుచిని కరుణిస్తాడు, వెళ్ళా కరుణిస్తాడు. లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ప్రతి వారం రోజు అన్నసత్రం పెడతారు. పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు లొల్లిలో అవన్నీ ఏమి కూడా కాదు, సమానంగా వెళ్ళిపోతారు, దేవుడిని దర్శించుకుంటారు. మా తండ్రులు లింబాద్రి లక్ష్మీస్వామి మా కొడుకు, మా ఇంటి దేవుడి లింబాద్రి లక్ష్మీస్వామి వంట చేసుకుని దేవుడు ఇక్కడ. మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద, నింబాచల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. కొలిచిన వారికి కుంగు బంగారంగా దలిచే ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి మేము ఈ సంవత్సరం వచ్చాము. ఇలాగా మేము ప్రతి సంవత్సరం మా తాతల కాలం నుండి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. పౌర్ణమి తెల్లవారి తర్వాత మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. దర్శనం చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ వెళ్తాం. ఇలా జరిగినవి చాలా ఉన్నాయి. చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు మా అమ్మాయి కానీ బంగారము కోనేరులో స్నానం చేస్తుంటే బంగారం పడిపోవడం జరిగింది. తర్వాత మేము మొక్కుకొని అయినా ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకునే వరకు మళ్ళీ ఆ బంగారం యథావధిగా అదే కోనేరులో ఉండడం జరిగింది. శ్రీమన్నారాయణ. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు మెథడ్ మార్గం ఉండే, ఇప్పుడు ఈ కొత్తగా దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేకుల షెడ్డు కానీ సౌకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అన్నదాన సత్రం కూడా చాలా బాగా ఉంటుంది. అన్నదానం ప్రతిరోజు పెడుతుంటారని విన్నాము. మేము ప్రతి సంవత్సరానికి శనివారం వస్తుంటాం. శనివారం నాడు అన్నదానం ప్రత్యేకంగా చాలా బాగా ఉంటుంది. కొలిచిన వారికి కొంగు బంగారంగా అమ్మవారి అన్నదానం చాలా జాగ్రత్తగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే కళ్యాణ మండపం కానీ కోనేరు కానీ చుట్టుపక్కల వంటలు చేసుకోవడం. నిజామాబాద్ రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను రాష్ట్ర గవర్నర్ అభినందించారు. అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా నిజామాబాద్ రెడ్ క్రాస్ కు వరుసగా 3వ ISO సర్టిఫికెట్ ను గవర్నర్ అందజేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్భవన్ లోని సంస్కృతి భవన్ లో రక్తదాతల దినోత్సవం అవార్డులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 8 రక్త అనేది కేంద్రాలు పనిచేస్తున్నాయని, దాంట్లో నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత సేవలు అందిస్తున్నందుకు అభినందించారు. ఈ రోజు దాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక రక్తదాతలకు, మోటివేటర్స్ కు, సంస్థలకు అవార్డులు అందజేయడం జరిగిందన్నారు. అత్యధిక సార్లు 67 సార్లు రక్తదానం చేసిన నిజామాబాద్ కు చెందిన గాదేవార్ గంగాధర్ కు గవర్నర్ అవార్డు అందజేశారు. నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవలకు గాను రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన సదస్సులు ప్రామాణికంగా నిర్వహిస్తున్నందుకు వరుసగా 3వ ISO సర్టిఫికెట్ గవర్నర్ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బూసా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్,
జిల్లా కోశాధికారి కరిపి రవీందర్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ చైర్మన్ దానకిషోర్, గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. యావత్తు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని భీమ్గల్ ఎస్ఐ జి మహేష్ కుమార్ తెలిపారు. కల్తీ కల్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మినా, కొనుగోలు చేసిన 1908 నెంబర్ కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. శనివారం భీమ్గల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలోని బస్టాండ్ దగ్గర గంజాయి, డ్రగ్స్ సేవించడం, కల్తీ కల్లు త్రాగటం వలన వచ్చే అనారోగ్య సమస్యలు, దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాలు, మానసిక స్థితి దెబ్బతినడం, మతిస్థిమితం కోల్పోవడం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, కుటుంబ సంబంధాలు చెడిపోవడం, నేర కార్యకలాపాలు జారిపోవడం వంటి వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ పవార్, భీమ్గల్ ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అన్నారు. దీనికి గాను క్రీడా సంఘాలు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టేందుకు కృషి చేస్తూ తమ మనుగడను చాటుతున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక్ నగర్ లో గల అభ్యాస పాఠశాలలో నిజామాబాద్ జిల్లా నెట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశంతో పాటు ఎన్నికలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, ఎన్నికల పరిశీలకులుగా కామారెడ్డి నెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘురాం, ఎన్నికల అధికారులుగా నాగేశ్వరరావు పాల్గొని హాజరై రాష్ట్ర నెట్బాల్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల పట్ల ఎంతో ఆసక్తి చూపుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన కార్యవర్గం 2025 నుండి 2029 వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారి ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం నెట్బాల్ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, అలాగే మిక్స్డ్ గేమ్ కావడం వల్ల క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో ఈ క్రీడలో పాల్గొనే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు ఉపయోగించుకుని ఉత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ స్థానాన్ని పదిలం చేసుకుని జిల్లాను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ అసోసియేషన్ తో పాటు క్రీడాకారులు కూడా ఆసక్తిని కనబరచాలని తెలిపారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో నూతన కార్యవర్గ ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి పి గంగాధర్, చైర్మన్ ఏ రవీందర్, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ అన్నపూర్ణ, జాయింట్ సెక్రటరీ నాగరాజు, ఎం నాగేష్, రమేష్, కృష్ణంరాజు, ఆశాజ్యోతి, అనిల్ కుమార్, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు. చిన్న ఇష్యూ కూడా తన చెప్తుండే నారాయణగౌడ్ అలా నారాయణగౌడ్ ఫోన్ చెప్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తనకు అని. ఎందుకంటే అసోసియేషన్ అంటే అట్లా మెయింటైన్ చేయాలి. మనం చిన్న కుటుంబం మెయింటైన్ చేసినట్టే మనం ఇంట్లో ఉంటాం, తండ్రి చెప్పకుండా మనం పనులు చేయలేం కదా. ఇది కూడా అంతే, సెక్రటరీ కంపల్సరిగా ప్రెసిడెంట్ చెప్పాలా, మిగతా కమిటీ మెంబర్ చెప్పి చేయాలని ఉంటుంది. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసినప్పుడు హైపేట్లో చేసినాం. ఇప్పుడు స్టేట్ కాదు, నేషనల్ మీట్ ఆర్గనైజ్ చేయండి నిజామాబాద్ తరఫున పర్సనల్ సహకరిస్తారని. అటువంటి ఏం అనుమానాలు పెట్టుకోకండి మిత్రులారా. కంపల్సరీ ఈ గేమ్ డెవలప్ చేయండి. మిత్రుడు ఇప్పుడే చెప్పాడు, ప్రతి స్కూల్లో మనం కంపల్సరీ కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగనే కోచింగ్ క్యాంపులు కాదు, ప్రతి మండలంలో ప్రతి గ్రామాల దగ్గర ప్రతి గ్రామ స్కూల్ నుంచి
మీరు చేసేదే రెండు డెవలప్మెంట్ కాబట్టి గ్రామ స్థాయి నుంచి మీరు పిల్లలను ఎంపిక చేసి ఒక కోచింగ్ క్యాంప్ మన వెంకటేష్ చాలా దాంట్లో పర్ఫెక్ట్. ప్రతి పిల్లగాన్ని తీసుకొచ్చి ఆనిముత్యాలు చేస్తున్నారు, మట్టిని ఆనిముత్యాలు చేస్తున్నారు. అలా ఆరోగ్యం బాగాలేకుండా కూడా ప్రతి కంపల్సరీ స్కూల్లోకి పోయి పిల్లల్ని ఎంపిక చేసి కష్టపడుతున్నారు కాబట్టి వారికి సహకరించిన ప్రమాదం కాబట్టి మిత్రుల ధన్యవాదాలు. ఇలాగే మళ్ళీ 5 years ఒకసారి ఎలక్షన్స్ పెట్టి ఈ అసోసియేషన్ మరి పిల్లలకు డెవలప్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ 1998లో ఇదే పద్యాల గారు మనకి అబ్జర్వర్గా ఉండి దగ్గర ఉండి అసోసియేషన్ మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫామ్ చేసింది. మళ్ళీ ఇదే రోజు మళ్ళీ ఈ పద్యాల ఇవ్వాలి మళ్ళీ మనకి ఈ కొత్త అసోసియేషన్ కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఈ అసోసియేషన్ ప్రస్తుతానికి ఫస్ట్ అడిగినప్పుడు ఫుల్ సపోర్ట్గా చేసింది. ఎంత సపోర్ట్ చెప్పినా సరే సీనియర్ నెంబర్ చెప్పినా సరే భద్రమైన ఉన్నా చెయ్యి అప్పుడు చిన్న ఉండే కదా చెయ్యి ఏం కాదు మేము ఉంటాం వెంటనే అన్న చాలా సపోర్ట్ చేసిండు. అప్పుడు ఇప్పుడు దాకా గవర్నర్ కూడా లాస్ట్ టైం మనం భయపెట్ట గవర్నమెంట్ అయింది సక్సెస్ అయింది. మన తర్వాత కాలేజ్ మీటింగ్ ఆ గవర్నమెంట్లో కూడా అందరు కష్టపడి మంచిగా మనకి డిస్ట్రిక్ట్కి పేరు తెచ్చిన మంచిగా ఆర్గనైజ్ మంచి చేసినాము. ఇంకోటంటే ఫర్దర్గా ఇంకా రెడ్ బాల్ అనేది గేమ్ ఇంకా అంటే రోజు రోజు ఇంకా పెరుగుతున్నది. రీసెంట్గా మన హాంకాంగ్లో కూడా యూత్ గర్ల్స్కి కూడా మనకి సిల్వర్ మెడల్ వచ్చింది. మళ్ళీ స్టేట్ టీమ్ ఈ 22nd నార్త్ కొరియా పోతుంది. మళ్ళీ ఏషియా కప్ కోసం పోతున్నది. ఇంకోటి ఏంటంటే రెడ్ బాల్ యొక్క రెవల్యూషన్ ఏంటంటే ఫాస్ట్ కూడా వచ్చింది, మిక్స్డ్ వచ్చింది. అంటే నియర్లీ 50 ఒక్కొక్క కాంటినెంట్ గవర్నమెంట్ చేస్తే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 54 మంది పోవాలన్నమాట. అంటే మనకి గేమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సర్టిఫికేట్ పరంగా అయితే ఆల్రెడీ మనకి మార్కెట్ కానీ ఇంకా ఏదైనా జియో మాత్రం ఉంటుంది, స్పోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా వెబ్సైట్ కూడా వాళ్ళు ట్రై చేస్తారు. మోస్ట్లీ 100% అవుతాం అనుకుంటున్నాను. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారు. మన రెడ్ బాల్ అసోసియేషన్ ఏంటంటే ప్రతి రీసెంట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ డాక్యుమెంట్స్ కానీ ఏవి అన్ని కరెక్ట్ ఉన్నాయండి. దాని ప్రకారంగా శాట్ కూడా దాన్ని పాజిటివ్ వచ్చి మొన్న సక్సెస్ ఏంటంటే సీఏ కప్ కూడా మనం ఇంక్లూడ్ అయిపోతుంది. ఇవి అన్ని డాక్యుమెంట్ చూసి దాంట్లో ఇంక్లూడ్ చేశారు. దాంట్లో కూడా మనకి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చాలా అయింది. దాంట్లో కూడా మనకి ప్లస్ పాయింట్. ఈసారి కూడా ఫర్దర్గా సీఎం కప్ కూడా మన రెడ్ బాల్ ఇంక్లూడ్ అవ్వడానికి కంపల్సరీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అందరూ మనం ఏంటంటే గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. స్కూల్స్ కొత్త కూడా కృష్ణరావు విషయంలో మన ఇంకా మగేష్ వస్తున్నారు, నంబర్ ఇప్పుడు మోడల్ స్కూల్ వస్తున్నారు. మనం కూడా ఏంటంటే గేమ్ని దగ్గర పెట్టి తెలుసుకోవాలి, ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్లేయర్లని మనము ఇట్లా కాంపిటీషన్ ఉందంటే కంపల్సరీ గవర్నమెంట్ పెట్టి మనం తీసుకుంటున్నాం. ఇంతకుముందు లాస్ట్ టైం మొత్తం గవర్నమెంట్ చిన్ననాటి మిత్రుడి అకాల మరణం తమను ఎంతో కలిచివేసిందని స్నేహితులు వాపోయారు. ఆయన మృతితో కుటుంబానికి విషాదం మిగిలించిన సందర్భంలో మిత్రులు కుటుంబానికి అండగా నిలిచారు. ఏ కష్టం వచ్చినా కుటుంబానికి అండగా నిలబడతామని కుటుంబ సభ్యులకు ధీమా కల్పించారు. వారంతా ఒకే ఊరిలో చిన్ననాటి నుండి కలిసిమెలిసి తిరిగారు, కలిసి చదువుకున్నారు. కానీ ఒక దురదృష్ట ఘటన స్నేహితులను కలిచివేసింది. స్నేహితులకు తీరని దుఃఖాన్ని మిగల్చింది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన గద్దె సంజీవన యువకుడు గత కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1998-99వ సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యను అభ్యసించిన మృతుని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అందరితో కలివిడిగా ఉండే తమ స్నేహితుడి అకాల మరణం తమందరిని ఎంతగానో బాధించిందని, తన కుటుంబానికి సైతం తీరని శోకాన్ని మిగిల్చిందని వారు అభిప్రాయపడ్డారు. పేదరికంలో ఉన్న తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలబడాలని యోచించి తలా కొంత నగదు పోగు చేసి శనివారం జానకంపేట గ్రామంలోని అతని స్వగృహంలో కుటుంబ సభ్యులకు సుమారు 5,000 రూపాయల నిత్యావసర సరుకులతో పాటు 20,500 నగదును మృతుని భార్యకు అందజేసి తమ దాతృత్వం చాటారు. ఈ సందర్భంగా అస్లం ఖాన్ మాట్లాడుతూ, చిన్ననాటి నుండి ఒక గ్రామంలో తమ అందరం ఎంతో అన్యోన్యత ఆప్యాయతతో కలిసిమెలిసి ఉంటూ జీవనం గడిపామని, కానీ ఆకస్మిక ఘటనలో తమ స్నేహితుడు తమకు దూరం అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబీకులకు ఎల్లప్పటికీ అండగా ఉంటామని, మృతుని 2 కుమార్తెలు సైతం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థికంగా సైతం ఆదుకోవడానికి ముందుంటామని తెలిపారు. తమ స్నేహితుడిని కోల్పోవడంతో విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గ్రామ పెద్దలు పెద్ద స్థాయిలో పేర్కొన్నారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించి అండగా నిలబడేందుకు సంసిద్ధమైన స్నేహితులందరికీ కుటుంబ సభ్యులు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మృతుని స్నేహితులు శ్రావణ్ కుమార్, రాజ్ కుమార్, మురళి, శ్రీనివాస్, భాస్కర్, రాజు ఉన్నారు. మా చిన్ననాటి మిత్రుడు గద్దా సంజు అకాల మరణానికి మేమందరం ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాం. ఇది చాలా బాధాకరం. మా తోటి మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు అయినటువంటి గద్దా సంజు వారి మృతి పట్ల మాకు చాలా బాధ వేస్తుంది. ఆ బాధకు అకాల మరణానికి మేము చింతిస్తున్నాము. మా వంతు సహాయంగా అందరం తలా కొంత అమౌంట్ జమ చేసి ఈరోజు నిత్యావసర వస్తువులతో పాటు కొంత నగదు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. మా బ్యాచ్ తరఫున మేము వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని, వారికి ఎటువంటి అవసరం పడ్డా కానీ నిశ్చయంగా మాకు చెప్పాలని, మేము వారికి ఎప్పుడు తోడు ఉంటామని, మా మిత్రుడు లేకున్నా కానీ వారి లోటుగా ఏది అవసరం పడ్డా కానీ మేము తీరుస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. మూలంగా ఇదే గ్రామానికి చెందిన మా గద్ద సంజయ్ యొక్క బ్యాచ్లెట్స్ స్టూడెంట్స్, ఒకే బ్యాచ్మేట్స్ అయినటువంటి స్టూడెంట్స్ అంతా 1970, 1998, 97 వాళ్ళ బ్యాచ్ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎంతో దుఃఖ సాగరంలో వాళ్ళు కూడా ఈ యొక్క అకాల మరణానికి చాలా చింతించి వాళ్ళు చాలా దిగ్భ్రాంతి చెంది మనస్తాపంతో మన గ్రామ ప్రజలలో ఒక్కడిగా ఉన్న మా యొక్క మంచి మిత్రుడు ఇలా అకాల మరణం చెందిన నా దిగ్భ్రాంతితోటి వాళ్ళందరూ చాలా ఇంత సహాయంతో వాళ్ళ కుటుంబ పోషణ కొరకై నిత్యావసర వస్తువులు కూడా తీసుకొని వచ్చి వాళ్ళంతా ఎంతో ఆధారాభిమానాలతోటి, ప్రేమ భావనతోటి అతని కుటుంబంకు ఎల్లవేళ లేదన్న మంచి చెడు అయినా మేము అండగా ఉంటామని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చి వాళ్ళకు ధైర్యంగా ఉండండి, మీకు మేము ఉన్నాము, మీ కొడుకు తర్వాత మేము కొడుకులు అంటారు, ఇంతమంది ఉన్నాము, మీ కొడుకులని అనుకోండి మీరు అని వాళ్ళకు మంచి ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఈరోజు వాళ్ళ కుటుంబం సరిపోయే సరుకులు తీసుకొచ్చి అలాగే నగదు రూపంలో ఏమీ లేకున్నా దగ్గర 20,000 రూపాయల లోపల తీసుకొచ్చి 20,000 వరకు వాళ్ళు 20,500 రూపాయలు నగదు తీసుకొని అందులో నుంచి వాళ్ళ కుటుంబం సరిపోయేంత నిత్యావసర వస్తువులు తెచ్చి వాళ్ళు వచ్చి మాకు పరామర్శించి పోయిన దానికి మేమందరం వాళ్ళకు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాము. ఆ దేవుడు వాళ్ళకు సల్లంగా చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సల్లంగా ఆయురాలు. సమాచార హక్కు ద్వారా సమాచారాన్ని అందించాలని కోరుతున్నప్పటికీ అధికారులు సరైన సమాచారాన్ని అందించక ఫిర్యాదుదారులను ఇబ్బంది పడుతున్నారని సమాచార హక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆరోపించారు. కొందరు అధికారుల మూలంగా సమాచార హక్కు చట్టం అపహాస్యానికి గురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారాన్ని అందించకుండా కాలయాపన చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఎడపల్లి మండలం ఠానాకలాన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాదగిరి మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 164, 894 అసైన్డ్ భూములకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అటు తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు కోరినప్పటికీ సరైన సమాచారాన్ని అందించకుండా ఫిర్యాదుదారులను ఇబ్బంది పెడుతున్నారని, అధికారుల వద్ద సమాచారం ఉన్నప్పటికీ వాటిని బహిర్గతం చేసేందుకు అధికారులు చొరవ చూపకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. 2 సర్వే నెంబర్లకు సంబంధించిన వివరాలు అటు తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వివరాలు అందించాల్సి ఉండగా నిజాలను కప్పిపుచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్న తీరు సరికాదని అన్నారు. కోరిన సమాచారాన్ని అందించకుండా కాలయాపన చేస్తూ సమాచార హక్కు చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను సైతం కలిసి విన్నవించడం జరిగిందని, సమాచార హక్కు చట్టాన్ని అపహాస్యం చేసే అధికారులపై తగు చర్యలు తీసుకునేలా పోలీస్ శాఖ అధికారులు కేసులు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో యాదగిరి గౌడ్ పేర్కొన్నారు. భూములకు సంబంధించిన విషయాలను రెవెన్యూ శాఖ అధికారులను అడిగితే వారి వద్ద గత తహసీల్దార్ సమాచారం లేదనడం హాస్యాస్పదమైన విషయమని, సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తీసుకునేలా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని యాదగిరి గౌడ్ స్పష్టం చేశారు. ఎడపల్లి మండల్ ఠానాకలాన్ విలేజ్ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను 28/3/2025 రోజున ఎడపల్లి తహసీల్దార్ ఆఫీసులో 164 సర్వే నంబర్, 894 సర్వే నంబర్ల గురించి సమాచారం 6(1) కింద అడిగిన. దానికి వాళ్ళు ఏం చేసిరనంటే సంబంధం లేని సమాచార శాఖకు అక్కడ సమాచారం తీసుకోమని చెప్పి ఒక లేఖ ఇచ్చారు. B18 అని రాసి దాన్ని వ్యవసాయ శాఖ అధికారికి రాసిరు.
వ్యవసాయ శాఖ అధికారి ఏం చేసిందంటే ఇది రైతు రెవెన్యూ శాఖకు సంబంధించింది, అక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్పి అతను లేఖ నంబర్ ఇచ్చి అతను రాసి ఇచ్చింది. విషయం ఏంటంటే 164 సర్వే నంబర్ 894 సర్వే నంబర్లో రైతు బంధు చెక్కులు ఇచ్చినప్పుడు ఏ అధికారి ఇచ్చిండో అతని పేరు హోదా తెలుపమని ఒకటి. కొత్త పట్ట పాస్బుక్లు ఇచ్చేటప్పుడు ఏ రికార్డ్స్ చూసి ఇచ్చారంటే పైన కే ధన్వాల్ ఎంఆర్ఓ గారు ఏం రాశారంటే LRUP, సేత్వార్ పాని, కాసరా పాని మూడుటిని చూసి ఇచ్చినామని రాసింది. మళ్ళీ తర్వాత దాని సమాచారం ఇవ్వమంటే అవి అందుబాటులో లేవని చెప్పి ఇచ్చారు. ఏదైనా సమాచారం అడిగితే విషయాన్ని దాచి ఉంచడానికి ఉద్దేశపూర్వకంగా ఉంచుకొని అందుబాటులో లేదని ఇస్తాం. మరి పట్ట పాస్బుక్లు ఇచ్చినప్పుడు అది ఉన్నప్పుడు ఎందుకొరకు ఇస్తలేరంటే అందుబాటులో లేదంటారు అన్నట్టు. ఆన్లైన్ అవుతుంది, అందుకు సమాచారం ఉంటుంది, కానీ ఇబ్బంది పెడుతూ సమాచార చట్టాన్ని తొక్కిపాడేసేస్తున్నారు. ఇట్లా ఫిర్యాదుదారుని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ కమిషనర్కు 9 తారీఖున ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినాం. అంతకుముందు కలెక్టర్ గారికి ఇస్తే ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మన బోధన సబ్ కలెక్టర్ గారి దగ్గరికి పోతే ప్రతి విషయాన్ని కోర్టుకు వెళ్ళండి అని చెప్తారు. ఈ ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగినది ప్రజావాణిలో. దీనిపై శాఖపరమైన చర్యలు తీసుకొని సమాచారం ఇప్పించారు. సంస్థల ఎన్నికలలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి అంజలి ఘటించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణ కార్యశాలలో పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మరణించిన ప్రయాణికుల మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో శనివారం 11 ఏళ్లు ప్రధాని నరేంద్ర మోడీ పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ పట్టణ కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గత 11 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించారని వివరించారు. ప్రధాని మోదీ సాధించిన విజయాలను ప్రజలకు కార్యకర్తలు వివరించాలని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు, దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించుకుందామన్నారు. భూములను ఎవరైనా కబ్జా చేయాలని ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల 21 కోట్ల విలువైన భూమిని రికవరీ చేసినట్లు చెప్పుకొచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ పట్టణ నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేశారు. ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ పేరు మీద గృహాలు నిర్మిస్తున్నారో అవి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తున్నాయి. నిధులు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వం వాటా కొద్ది మాత్రమే. కాబట్టి ప్రజలు దయచేసి స్థానిక నాయకులకు వాళ్ళ మాటలకు మోసపోకుండా మీ హక్కు, మీకు చెందాల్సిన ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. నాణ్యతతో కూడిన కట్టడాలు, ఎక్కడ కూడా 90 గ్రామాలల్లో మీకు కావాల్సిన ఇసుక ఉచితంగా ఇవ్వమని చెప్పాను, మీకు కావాల్సిన మొరం ఉచితంగా ఇవ్వమని చెప్పాను, స్టీలు, సిమెంటు తగ్గింపు ధరలు ఇవ్వమని చెప్పాను అధికారులకు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీ ఎమ్మెల్యే అయిన నేను పైడి రాకేష్ రెడ్డి మీకు అందుబాటులో ఉంటాను. 90 గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణం చేసుకోండి. ఎక్కడన్నా లంచాలు ఎవడన్నా మా పార్టీ మీ పార్టీ అని అనుకోండి, నా దృష్టికి తీసుకురండి. ఇది గౌరవనీయ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న ఇల్లు. సుమారు 4,000 ఇల్లు నిర్మిస్తున్నాం. ఎక్కడ ఎట్లాంటి ఎవరన్నా స్థానిక నాయకులు డబ్బు అడిగిననుకోండి, నా దృష్టికి తీసుకురండి. వాళ్ళని కఠినంగా శిక్షించి అవసరమైతే దేహశుద్ధి వేసి మీచోత దేహశుద్ధి వేయించి వాళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపిస్తాను ఆ పేదవాళ్ళని. ఇంకా రెండోది ఆర్మూర్కు శుభవార్త. ఈరోజే పత్రికా విలేకరులకు ఇంకా మంచి శుభవార్త. 20 కోట్ల ల్యాండ్ రికవరీ చేయడం జరిగింది. దొరికినోడు దొరికినట్లు నా కొడుకులు 7 రోజులు మోగిరు కదరా మీరు. 14 ఏళ్ళ నుంచి చెరబట్టిన ల్యాండ్ని అధికారులను ముప్పు తుప్పలు పెట్టుకుంటా కోర్టుని
దృష్టికి తప్పుడు పత్రాలు సృష్టించి మీ స్థలం అనేది ఎట్లయితే 20 కోట్ల ల్యాండ్ ఈరోజు పెట్టి హైవే మీద కబ్జా చేసుకున్నారో ఆ ల్యాండ్ని తిరిగి ప్రభుత్వ అధీనం చేసుకోవాల్సి జరిగింది. ఇంకా ఫర్దర్గా దాన్ని ఆర్మూరు ప్రజలకు మున్సిపల్ శాఖ మంత్రి అండ్ మరి ఇరిగేషన్ మంత్రి గారు కలిసి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి 100 షట్టర్లు నిర్మిస్తాము. మళ్ళీ ఎవడైనా సాటుకు చీకటి వ్యాపారాలు చేసి చీకటి ఒప్పందాలు చేసి కొడుకులారా మీ పని ఉంటుంది. మళ్ళీ ఎవడెవడైతే ఇట్లాంటి భూ కబ్జాలల్లా నిన్నగాక మొన్న చెరువుల వల్ల బోర్డు తీసుకుంటారు. మీరు అనుకుంటున్నారు రాను రాను ప్రజలు మిమ్మల్ని దేశశుద్ధి చేస్తారు. కొడుకులారా అధికార పార్టీ ముసుగులో ఇట్లాంటి తప్పులు చేసేరాకో ఏదన్నా తప్పుడు పనులు తప్పుడు. మొన్న 1500 గజాలు ప్రభుత్వ భూమి రక్షించడం జరిగింది. మళ్ళీ కొటార్మూరులో మళ్ళీ బోర్డు వీకేస్తున్నారు ప్రభుత్వ భూములు. ఇవన్నీ మీ కుట్రలు కుతంత్రాలు తెలుసు, ఎవరెవరు చేస్తున్నాడో తెలుసు. రాబోయే రోజులల్లో మీకు మీ జీవితాలు కొడుకులారా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాయి. ఈ ఊరికే రాలేదురా నేను ఆర్మూరు. మీలాంటి వాళ్ళందరి గురించి వచ్చినా అక్కడొక్కడు ఇక్కడొక్కడు మిగిలి ఆర్మూరు నాగం చేస్తున్నారు కదా. ఏదైతే లంచగొండి అధికారులకు కూడా చెప్తున్నాను, ఏదైతే ఈ చీకటి పనులు చేసే పెదవులతోని తప్పుడు పనులు చేసే వీళ్ళతోని పార్టీల ముసుగుల ఇట్లాంటి అక్రమాలు చేసేవారని మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అవినీతికి దూరం ఉండండి. ఈ ఆర్మూర్ని ఒక అవినీతి లేని అక్రమాలు లేని ఆర్మూర్గా తీర్చిద్దామని నా సంకల్పంలో చాలామంది భాగస్వాములు అవుతున్నారు. అలానే ఇప్పుడు 47 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసినాం. పంచాయతీరాజ్ 20 కోట్ల టెండర్స్ కాల్ఫర్ చేసాం. మీరు ఎక్కడైతే మీ వీధులలో మీ వార్డులలో ఆర్మూర్ ప్రజలు ముఖ్యంగా దయచేసి నాణ్యతను కూడా చూసుకోండి. ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి డబ్బులు కాదు. ప్రభుత్వ డబ్బులు అంటే మీ డబ్బులు. మీరు కట్టిన పన్నులతోని మీ మీద తెచ్చిన అప్పులతోని మేము రోడ్లు వేస్తాం. రోడ్ల నాణ్యత ఎలా ఉంటుంది, సుమారు ఒక 50, 30, 40 సంవత్సరాలు ఉండేటట్టు రోడ్ల నాణ్యత చూసుకోండి. రెండోది మినీ ట్యాంక్ బండ్ కూడా 4 కోట్లతో సుందరంగా తయారవుతుంది. ఆర్మూర్ ప్రజలు కూడా ప్రతి రూపాయిని కూడా మీ డబ్బు అనుకొని రేపు ఎక్కడ కూడా అవినీతి అక్రమాలను కూడా చూసుకోండి. దాంతోపాటే 43 కోట్ల అమృత్ స్కీమ్ వర్క్ మొదలవుతుంది. టెండర్స్ చివరి దశలో ఉన్నాయి, అది కూడా అయిపోతుంది. ఇంకా మిగతా ఆర్మూర్ అభివృద్ధి చెందిన మిగతా విషయాలు కావచ్చు అన్నీ కూడా ఎక్కడ అవినీతికి లేకుండా అలసత్వం తాడు లేకుండా ఇవన్నీ చేయడం జరుగుతుంది. మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏదైనా ఉంటాయి. ఇంకా కొంతమంది అక్కడక్కడ ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా చెప్తున్నాం, దయచేసి మీరు మాకు సహకరించండి. మీరే 3వ కన్ను ఈ ఆర్మూర్కు రక్ష మీరే. ఎవరైతే చీకటి వ్యాపారాలు చేసిన నా కొడుకులకు ఆ బద్మాష్గాళ్లకు మీరు సరైన సమాచారం ఇస్తే ఎట్లయితే 20 కోట్ల ల్యాండ్, మొన్న 5 కోట్ల ల్యాండ్, ఇంకొకటి మళ్ళీ 15 కోట్ల ల్యాండ్, ఏదైతే సుమారు 50 కోట్ల ల్యాండ్ ఇక్కడ కొంతమంది అధికార పార్టీ ముసుగులో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తారో అవి రికవరీ చేయడం జరిగింది. ఇంకా అక్కడ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత కలెక్టర్ కు ఉద్యోగుల ఘన వీడ్కోలు. జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనని రాజీవ్ గాంధీ హనుమంతు వ్యాఖ్యలు. ఆర్టీఓ నార్త్ సౌత్ తహసీల్దార్ కార్యాలయాల్లో నూతన కలెక్టర్ తనిఖీలు. భూభారతి సమస్యల సాధనకు అధికారులు కంకణబద్దులై ఉండాలని సూచనలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లె నుండి పట్నం వరకు బీజేపీ జెండా ఎగురవేస్తాం. బీజేపీ కార్యశాలలో ఎంపీ అరవింద్ జోస్యం. రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విజ్ఞాపనం. సామాజిక తెలంగాణ కోసం జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదని కవిత ఆగ్రహం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.